నమస్తే. నేను మీ యాంకర్ హరిత. పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల మీ అన్ని సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదెలాగో తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. పౌర్ణమికి అంత పవర్ ఉందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, పౌర్ణమికి రోజున చాలా పవర్ ఉంటుందండి. ఎందుకంటే హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎర్త్ పైకి వస్తుంది. అంటే కొన్ని పర్వదినాలండి చాలా పవర్ఫుల్ అండి. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున చాలామంది ఎన్లైట్మెంట్ కూడా అయ్యారు. సో ఈ విధంగా ఎన్లైట్మెంట్ అయితే హైయెస్ట్ ఎనర్జీ రావడం వల్ల వాళ్ళ నెగిటివ్ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ నాకు ఎందుకు సార్ ఇన్ని సమస్యలు అని అడుగుతారు. సార్ నాకు మనీ అనుకుంటాను, మనీ రాదు. నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్య. నా రిలేషన్షిప్స్ ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతుంటాం, మేము ఎప్పుడు చూసినా కెరియర్లో డౌన్ఫాల్ అవుతుంటాం. అసలు ఎందుకు సార్ ఆ ఇష్యూకి మాకు సొల్యూషన్ ఇవ్వండి సార్ అని చెప్పి కొన్ని వందల మెసేజ్ వస్తుంటాయండి ఎవ్రీడే. బట్ వారికి అందరికీ నేను చెప్పలేను అక్కడ. బట్ ఇక్కడ సోషల్ మీడియాలో ఓకే సుమన్ టీవీ ద్వారా అందరికీ చెప్పేది ఒకటే అండి. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ మీలో ఎక్కువగా ఉంటే అవి వస్తాయండి. ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయో వారన్నీ కూడా అనుకూలంగా జరిగిపోతుంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం కోసం పాజిటివ్ ఎనర్జీ రావడానికి బెస్ట్ డే ఇస్ పౌర్ణమి. ఇంకొకటి, పౌర్ణమి రోజున మనకు చల్లని వెన్నెల కదండి. పౌర్ణమికి మన మనసుకు లింక్ ఉంటుంది. అంటే చంద్రునికి మన మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. పౌర్ణమి రోజు ఏముంటుంది, ఫుల్ మూన్ పెద్దగా కనపడతాడు, అంతేనా? చంద్రుడు పెద్దగా ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు పెద్దగా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్కౌట్ అయ్యేది కూడా ఎప్పుడంటే తెలుసా, ప్రశాంతమైన మనసుతో వర్కౌట్ అయ్యేది. అండ్ పాజిటివ్ థాట్స్ ఉన్న వారికి వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఉన్న వారికి వర్కౌట్ అవుతుంది. ఏంటంటే పీపీహెచ్. అందరూ కూడా ఒకసారి చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో పీపీహెచ్ పీపీహెచ్. పీ అంటే ఏంటి? పీస్ఫుల్ మైండ్. నెక్స్ట్ పీ అంటే పాజిటివ్ థాట్స్. థర్డ్ హెచ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ప్రశాంతమైన మనస్సున్న వారి సంకల్పాలు సిద్ధిస్తాయండి. చాలామంది వర్రీ అవుతారు, సార్ నాకు ఎందుకు రావట్లేదు అంటే మనసంతా గజిబిజి అండి. ఫ్లక్చువేటింగ్, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు. ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, ఇది చేయాలా అది చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుద్దో సిద్ధిస్తాయి. ప్రశాంతం ఎప్పుడవుద్ది? మనసు త్వరగా అవుతుంది. అంటే మిగతా రోజు కూడా అవుతుందండి. సాధన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు సాధన అవుతుంది. బట్ పౌర్ణమి రోజు ఫాస్ట్గా, అదే నేచర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంటుంది. అలా పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి యొక్క కాంతి మీ ఒంటి మీద పడేటట్టుగా మీకుంటే బెటర్. లేదు సార్ ఇప్పుడు పడట్లేదు, ఇంట్లో ఉన్నా పర్వాలేదు. బట్ మీరు ఆ రోజున ధ్యానం చేస్తారు. ధ్యానం ఎలా అయినా చూడండి, చాలామందికి ఏం సరే పద్మాసనంలో వేసే చేయాలంటారు. ఆసనం నేను ఏమంటానంటే మీరు ఎలాంటి ఆసనమైనా వేసుకోండి. మీరు వీలుంటే పద్మాసనం, కుదరకపోతే అర్ధ పద్మాసనం, లేకపోతే సుఖాసనం అయినా పర్వాలేదు. లేదా చైర్లో కూర్చుంటాం, మాకు ఇబ్బంది అనుకుంటే కూర్చోవచ్చు, పర్వాలేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్, వెన్నెముక సాధ్యమైనంత వరకు నిటారుగా పెట్టుకోండి. ఎందుకంటే నిటారుగా పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్రాలు ఉంటాయండి. ఏముంటాయండి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అర్హత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, 7 చక్రాలు ఉంటాయండి హరిత గారు. ఎప్పుడైతే 7 చక్రాల్లో చరణం వస్తుందో కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ సహస్రానికి చేరుకుంటుంది. ఎప్పుడు వస్తుందంటే ఆ పవర్ జనరల్గా పౌర్ణమి రోజున కుండలిని శక్తి పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది వాటర్ లిక్విడ్ సంబంధించింది. మీరు చూడండి సముద్రంలో అలలు ఎలా వస్తాయండి పౌర్ణమి రోజున? ఆటుపోట్లు వస్తుంటాయి. అవును. సో హై ఎనర్జీ అండి ఎర్త్ పైకి. ఆ రోజున ధ్యానం చేసి సంకల్పం రిలీజ్ చేస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుందండి. సో అందుకోసమే ఆ రోజు కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఐ దగ్గర మీరు ఫోకస్ పెట్టండి. చాలామంది ఏంటంటే ధ్యానం చేస్తారు, అయిపోయిందని చేతులు దుక్కుని వెళ్ళిపోతారు. అలా కావద్దు. ధ్యానం ఎంత ఇంపార్టెంటో ధ్యానం చేసిన తర్వాత వచ్చిన శక్తిని ఉపయోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ధ్యానము ఇంపార్టెంట్ అండ్ జ్ఞానము ఇంపార్టెంట్. అయితే తర్వాత ఏం చేయాలంటే జ్ఞానం అంటే మనకి జీవితంలో మనకి ఏది కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూసుకోగలగాలి. అందుకోసం పౌర్ణమి రోజున ఎవరైతే ధ్యానం చేసి సంకల్పాలు చేసుకుంటారో సిద్ధిస్తుంటాయి. సో ఎస్పెషల్లీ పడుకునే ముందు నేను చేయమని చెప్తుంటాను. పడుకునే ముందు ఎందుకు చేయమని చెప్తుంటానంటే కంపల్సరీగా ఆ రోజు అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆలోచన తగ్గిపోతుంటాయి. అలా తగ్గిపోతున్నప్పుడు ఒకానొక సమయంలో ఏం ఆలోచనలు ఉండవండి. ఆలోచన రహిత స్థితికి ఫాస్ట్‌గా రీచ్ అవ్వాలనుకున్నారా? లేదా ధ్యానం కుదరట్లేదా? మీకు పౌర్ణమి రోజు చేయండి, చాలా బాగా కుదురుతుంది. హుహు. అది చేసి పౌర్ణమికి చాలా పవర్ చాలా పవర్ ఉందంటారు. ఉంది. సో నేను అంటే ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చెప్తారా? మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో మీరు చెప్తారా యెస్. ఇలాంటివి? యెస్. చెప్తానండి. ఆ! దాంతో పాటు ఎవరికైతే ఆర్థికపరమైన సమస్యలున్నాయో చెప్పానో, అందరూ ఏం చేస్తారంటే ఆర్థికపరమైన ఇష్యూలు ఉన్నాయని బయట సెర్చ్ చేస్తుంటారు. నిజానికి బయట లేదండి ఆర్థికపరమైన ఇష్యూస్. మైండ్ బ్లాక్. ఎప్పుడైతే మీ మైండ్‌లో బ్లాక్స్ ఉన్నాయో మనీ బ్లాక్స్‌గా బయట కనబడుతుంటాయి. ఆ మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి మైండ్ బ్లాక్‌కి వెళ్ళాలి. అంటే మనసు క్లారిటీగా ఉండాలి. క్లటరింగ్ నుంచి క్లారిటీ వైపు వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు అలా ధ్యానం చేస్తుంటారో ఒక ప్రశాంతమైన స్థితికెళ్తారు గదా! మీకు ఏది కావాలో అది వచ్చినంతలో ఊహించుకోండి. డెఫినెట్ ఏదో ఒక అవకాశాలు రావడంతో మీరు అప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. సో, సక్సెస్ యొక్క మెయిన్ సీక్రెట్ ఏంటో తెలుసా?
ఊహించుకోవడం. అంటే ఆ ఊహించుకోవడం కంటే ముందుగా పౌర్ణమి రోజు ధ్యానం చేసి, ఆ ధ్యానం చేసిన ప్రశాంతమైన మనసులో ఆల్రెడీ జరిగినట్టు మీకు ఏదైనా కావచ్చండి. అవన్నిటిని నేనేం చేస్తానంటే ఒక పౌర్ణమి రోజు ఒక పేపర్ పై రాపిస్తాను. రాపిచ్చి ఏం చేపిస్తానంటే పిల్లోకి పెట్టుకోమంటాను. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు ఒకసారి చదువుకొని వారు పడుకుంటారు. ఇంకొకటి మీకు వీలుంటే నేనేం చేస్తాను ప్రతిరోజు మిర్రర్ ముందు చెప్పిస్తాను. బట్ పౌర్ణమి రోజు మీ అఫర్మేషన్ లిస్ట్ తీసి చందమామను చూస్తూ అఫర్మేషన్ చెప్పుకోమంటాను. ఎందుకంటే అంటే ఆ మీరు ఏది కావాలో మీరు మర్చిపోతున్నారో అది గుర్తు చేస్తది. యెస్. ఎగ్జాక్ట్‌లీ హ్మ్. అండి. ఎప్పుడైతే మనకు గుర్తుంటుందో చూడండి నెగెటివ్ ఎనర్జీ ఫస్ట్ మనం ఏం చేస్తది స్పృహను పోగొడతది. అంటే మరుపుని తీసుకొస్తది. ఏదైతే మీకు మరుపొస్తుందో మీరు సక్సెస్ కాలేరు. అది గుర్తుకు రావాలి. ఒక లక్ష్యం మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలండి. మధ్యలో మీకు ఒక ఫ్రెండ్ కలిసారు. హ్యాపీ కలిసి మాట్లాడుకుంటున్నారు. మీరు మర్చిపోయారు ఏమని? ఢిల్లీకి వెళ్ళాలన్న సంగతి కూడా మీరు మర్చిపోయారు. సో మీరు వెళ్ళగలుగుతారా ఫాస్ట్‌గా? వెళ్ళలేరు గదా! మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వచ్చి గుర్తు చేస్తే అప్పుడు మీరు వెళ్తారు. ఆ ఇలా ఫ్రెండే లా ఆఫ్ అట్రాక్షనా? యెస్. ఎగ్జాక్ట్. ఆహా! ఆ సబ్జెక్ట్ అంతే, అంతే అండి. అంటే మనకు హ్మ్. గుర్తు చేస్తుంది మన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం సాధించే క్రమంలో మనం ఎక్కడున్నాం? ఏమి చేయడం వల్ల మనం ముందుకెళ్తాం? ప్రతి మనిషి కూడా సక్సెస్ కావాలంటే ఏమేం ప్రిన్సిపల్స్ ఆచరించాలి? ఇవన్నిటి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అంటే బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ నుంచి మొదలుపెడితే పీహెచ్‌డీ స్థాయి వరకు మన దగ్గర సబ్జెక్ట్ ఉందండి. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత. ఓకే. అందుకోసమే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ క్లాస్‌కి ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఫిలప్ చేయండి. మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని గ్రూప్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు ఇస్తారు. మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. మీరు గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత ఓకే. మీరు అంటే ఆ రోజు క్లాస్ కనుక మీరు అటెండ్ అయితే తర్వాత మీకు ప్రతిరోజు వినాలనుకుంటే కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే దీని తర్వాత కూడా మన క్లాసెస్ ఉంటాయండి. క్లాసెస్ ఆర్ నెవర్ ఎండింగ్స్. బట్ ఓన్లీ మీరు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. సో డెమో క్లాస్ వినండి. అది నచ్చితేనే 6 డేస్ లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీ జీవితం మారడాన్ని మీరే గమనిస్తారు. జీవితంలో మార్పు రావాలి, అది విజయవంతంగా జీవితం సాగాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. సార్ మీ దగ్గరకొచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాళ్ళు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని